కేటగిరీ ఎమర్జింగ్ మార్కెట్ అంటే ఎక్కడైతే ప్రాపర్టీ వాల్యూ అంటే పర్ స్క్వేర్ యార్డు 10,000 ఆర్ దానికంటే బిలో అంటే 20,000 అండ్ లోపు ఒకవేళ మీరు ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దట్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కోసము ఇది పర్ఫెక్ట్. అంటే మీరు అడిగింది ఏంటంటే ఫ్లాట్స్ తీసుకుంటే బెస్టా, డూప్లెక్స్ హౌసెస్ తీసుకుంటే బెస్టా, లేకుంటే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ది బెస్టా సార్ అని అడిగినారు. అడిగితే దీనికి నా ఆన్సర్ ఏంటంటే మీరు రెసిడెన్షియల్గా ఉంటానంటేను డూప్లెక్స్ హౌస్ ఫ్లాట్ తీసుకోండి ది బెస్ట్. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఒకవేళ మీరు వెళ్తానంటే మటుకు నా పర్సనల్ సజెషన్ ఆర్ ఎవరైనా మన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ మాకు నేర్పించిన మా గురువులు కూడా చెప్పింది ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్లో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా కానీ ఓపెన్ ప్లాట్ మీకు తొందరగా అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ తీసుకున్నప్పుడు 2 లక్షలు ఆర్ 1,50,000 రూపాయలు గజం ఆరు 70-80 వేలు గజం. ఇక్కడ మీరు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారనుకోండి, తక్కువ 3 కోట్లు అవుతాయి. 2,00,000 1,50,000 అనుకోండి. అదే ₹1,00,000 అనుకోండి 2 crores అవుతుంది. 2 crores మీద గజానికి ₹1,000 పెరిగింది అనుకోండి, ఓన్లీ 2 lakhs పెరుగుతుంది. అదే మీరు 2 crores ప్రాపర్టీ 10,000 గజం ఉన్న దగ్గర తీసుకుని మీకు 2,000 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అక్కడ గజానికి ₹1,000 పెరిగినా కానీ 20 లక్షల నుంచి 2 కోట్ల మధ్యలో మీకు పెరుగుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మీరు అక్కడ సిటీ అవుట్స్కట్స్లో మీరు ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ 5 పారామీటర్స్ తీసుకోవాలి. రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉండాలి, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి. ఎమర్జింగ్ మార్కెట్లో మీరు ప్రాపర్టీ బై చేయాలంటే మళ్ళీ మీకు ఏంటంటే ఇవి ఉండాలి. ఏది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉండాలి, మళ్ళీ టూరిజం హబ్స్ ఉండాలి. ఇట్లా ఇవి ఉన్న 5 సెడ్యూల్స్ గవర్నమెంట్ మనకి ఏదైతే మనకి ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇండస్ట్రీ ఫామ్ చేసి లేదా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో అట్లాంటి ఏరియాలు తీసుకుంటామంటే పర్ఫెక్ట్ ప్లేస్. కాబట్టి మీరు అడిగిన దానికి నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ ప్లేస్. రెసిడెన్షియల్గా ఉండడానికి ఫ్లాట్ కానీ డూప్లెక్స్ హౌస్ కానీ తీసుకోండి, ది పర్ఫెక్ట్ ప్లేస్. శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు బేసిక్ శాలరీ చూసుకుంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి ప్రజెంట్ నవ్ డేస్ 30 to 50 బేసిక్ శాలరీ కదా. మరి అలాంటి వాళ్ళు ఇల్లు తీసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి ఇల్లు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది? బేసిక్ శాలరీ 30 to 50 దగ్గర ఉన్న దగ్గర ఏంటంటే మీరు కష్టపడి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే నవే డేస్ ఎక్కడైనా ఏ స్కూల్లో ఎందుకంటే 30 to 50 ఉన్నదంటే వాళ్ళు ఇల్లు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ ఎ మ్యారీడ్ పర్సన్, 35 years పర్సన్, ఒక యంగ్స్టర్ ఉన్నాడు అనుకోండి, హీ బ్లెస్ విత్ 2 kids అనుకోండి. వాళ్ళిద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇది అంతున్నది కాబట్టి ఆయన రెంట్ ఇంట్లో ఉండేదానికంటే కూడా ఏదైనా ఇల్లు తీసుకొని నేను రెంట్ కట్టేవాళ్ళు అదే రెంట్కి వచ్చే ఈఎంఐ నేను ఫ్లాట్ రూపంలో కట్టుకుంటానంటే ఎంతో కొంత మీరు కూడబెట్టుకున్న డబ్బు ఏదైనా ఉంటే తీసుకోండి. కానీ కొత్త ప్రాపర్టీ తీసుకోవడానికి కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం హెవీ రేట్స్ ఉన్నాయి. కాబట్టి ఒక సజెషన్ నేను నేర్చుకున్నది ఏంటంటే మా కస్టమర్ ద్వారా నేర్చుకున్నాను. మా కస్టమర్ ఏం చేసిండంటే ఒక పర్సన్ ఇట్లనే ఆయన పాపం అంటే ఆయనకు శాలరీ 80,000 ఆ మధ్యలో ఉన్నది. ఆయన ఏం చేసిండంటే 26 లక్షల్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఏం చేసిందంటే 2 పక్క ఫ్లాట్లు 1,000 స్క్వేర్ ఫీట్ 1,000 స్క్వేర్ 2 పక్క ఫ్లాట్లు 26 లక్షలు ఓల్డ్ అపార్ట్మెంట్లో తీసుకున్నాడు. ఎందుకంటే కొత్త అపార్ట్మెంట్ 26 లక్షలలో హైదరాబాద్లో రాదు.